vehicle travels half the distance L with speed V1 and other half with speed V2. What is the average speed అన్నాను నాన్న. ఇక్కడ ఏమన్నాడంటే ఒక వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ ఎల్ అన్నాడు నాన్న. సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాత్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ ఎల్ అన్నాడు నాన్న. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఎల్. నేను ఒక పాత్ తీసుకుంటాను నాన్న. దిస్ ఈజ్ ద టోటల్ పాత్ లెంత్ ఈజ్ ఎల్. ఓకే, సో పాత్ లెంత్ ఎల్ తీసుకుంటానమ్మా. ఇందులో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. ఎల్లులో హాఫ్ ద డిస్టెన్స్ అంటే ఐ కాల్ ఇట్ యాజ్ అన్ L/2, రైట్. L/2 లో స్పీడ్ ఎంత ఉంది సార్ అంటే V1 అండ్ అదర్ హాఫ్ అంటే L/2 నాన్న. ఎల్లులో ఫస్ట్ హాఫ్ L/2 మూవింగ్ విత్ స్పీడ్ V1, అదే ఎల్లులో అదర్ హాఫ్ అంటే L/2 మూవింగ్ విత్ స్పీడ్ V2. then what is your average speed అన్నాను నాన్న. యావరేజ్ స్పీడ్ ఫార్ములా, సో అకార్డింగ్ టు ఫిజిక్స్ యావరేజ్ స్పీడ్ అంటే నాన్న, స్పీడ్ అంటే ఎప్పుడు కూడా రిలేట్స్ విత్ డిస్టెన్స్ అంటాం నాన్న. సో యావరేజ్ అన్నాడు కాబట్టి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సింపుల్. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత సార్? L/2 ప్లస్ L/2 విచ్ యూ గివ్స్ ఎల్. డేట్ రాసేచ్చినా ఎల్. ఎస్ సార్. బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఈ హాఫ్ లో మెయింటైన్ అవ్వడానికి అవసరమైన టైం ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ T1. ఈ రిమైనింగ్ హాఫ్ లో స్పీడ్ V2 ఉంది కదా, అక్కడ మెయింటైన్ అయ్యే టైం T2. టోటల్ టైం అన్నాడు. టైమ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, అడిటివ్ ఇన్ నేచర్, జస్ట్ యాడ్. సో L బై T1 ప్లస్ T2. Now T1 T2 calculate చేయండి. Then what you get? So about average speed is equals to what? So average speed is equals to, okay, so total distance L/2 plus L/2, that is L by, right? So T1 plus T2 నాన్న. సో T1 దీనిలో T1 క్యాలిక్యులేట్ చేయమ్మా. T1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ అంటే యూ ఆల్రెడీ నో వెలాసిటీ ఫార్ములా. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. If you take time outside, then what you get? Distance by velocity, right? So కాబట్టి ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాను. T1 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, T1 is equals to distance by velocity. డిస్టెన్స్ అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ L/2 బై ఆ L/2 వెలాసిటీ ఎంత V1, దట్ ఈస్ యువర్ T1. సో అప్పుడు T1 ఏం రాయొచ్చు, T1 is equals to L/2V1, 2 డినామినేటర్. నెక్స్ట్ సిమిలర్లీ T2 క్యాలిక్యులేట్ చేయమ్మా. సో T2 is equals to distance by velocity. డిస్టెన్స్ T2 టైం దగ్గర డిస్టెన్స్ నాన్న, హాఫ్ ఆఫ్ ద లెంత్, అదర్ హాఫ్ అన్నాడు L/2. ఈ అదర్ హాఫ్ లో వెలాసిటీ V2. సో 2 డినామినేటర్. అప్పుడు T2 is equals to L/2V2. సో T1 T2 values maintained. Now substitute here. Then what to get ma? So L by T1 plus T2. T1 అంటే L/2V1 plus L by 2V2, right? So denominator L/2 make common. So అప్పుడు ఏమవుతుందన్న, L/2 కామన్ తీసేనన్న. సో L/2 కామన్ తీస్తే 1/V1 plus 1/V2, right? So L get cancelled out. Clear? So 2 transfers to numerator, 1/2 ఉందమ్మా. So 2 transfers to numerator. అప్పుడు average speed is equals to what? So then average speed is equals to, okay, so 2 transfers to numerator ma. So 2 by, okay, so 2 transfers to numerator reciprocal 1/V1 plus 1/V2. ఈ 2 అనేది న్యూమరేటర్ షిఫ్ట్ అయిపోయింది అన్న. ఇంకా 2 by 1/V1 plus 1/V2 ఎల్సిఎం తీసుకోండి అన్న. అప్పుడు ఏమవుతుంది, V1 plus V2 by V1 V2, right? సో V1 V2 by V1 plus. సో ఇక్కడ చూడన్న, పార్టికల్ ట్రావెల్స్ హాఫ్ ద డిస్టెన్స్ అన్న. టోటల్ డిస్టెన్స్ L, అందులో హాఫ్ డిస్టెన్స్ V1, అనదర్ హాఫ్ డిస్టెన్స్ V2. యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ L/2 ప్లస్ L/2 L. టోటల్ టైం T1 ప్లస్ T2. ఈ హాఫ్ డిస్టెన్స్ లో V1 స్పీడ్ కవర్ అవ్వడానికి టైం T1, V2 స్పీడ్ కవర్ అవడానికి టైం T2. సో అందుకే T1 T2 అని రాస్తానా. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, టైం బై ఇది డిస్టెన్స్ బై వెలాసిటీ, కాబట్టి L/2 బై V1, అందుకే L/2V1, L/2 బై V2, L/2V2. అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానా. L/2 కామన్ డినామినేటర్, L క్యాన్సిల్, 2 ట్రాన్స్ఫర్స్ టు న్యూమరేటర్, 1/V1 ప్లస్ 1/V2. ఎల్సిఎం తీసుకుంటానా, V1 ప్లస్ V2 బై V1 V2. V1 V2 ట్రాన్స్ఫర్స్ టు న్యూమరేటర్. అప్పుడు ఏమవుతుంది, సో యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 2V1 V2 బై V1 ప్లస్ V2.
ఇది రాస్తే 2 మార్క్స్ నాన్న. సో వాట్ ఈజ్ యువర్ యావరేజ్ స్పీడ్ అని అడిగితే సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా. సో వాట్ ఈజ్ యువర్ యావరేజ్ స్పీడ్ అని అడిగితే 2v1 v2 by v1 plus v2 ఇది రాస్తే చాలు నాన్న. సో రిమెంబర్ దిస్ వన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడమ్మా. ఏమి ఇచ్చారు చూడమ్మా. ఏ బాడీ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 meters అలాంగ్ ఏ సెమీ సర్క్యులర్ పాత్ ఫ్రమ్ ఇట్స్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ కవర్డ్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. నన్ను ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు చూడమ్మా ఒకసారి. ఏ బాడీ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 meters అన్నాడు అలాంగ్ ఏ సెమీ సర్క్యులర్ పాత్ అన్నాడు నాన్న. నన్ను ఒక సెమీ సర్క్యులర్ పాత్ ఉంది, రైట్. సో దిస్ ఈజ్ యువర్ సెమీ సర్క్యులర్ పాత్, వన్ ఎండ్ టు అదర్ ఎండ్ అన్నాడు నాన్న. వన్ ఎండ్ టు అదర్ ఎండ్ అన్నాడు. సో ఇక్కడ చూడమ్మా. ఏ బాడీ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 meters, ఇదంతా 5 meters కవర్ చేస్తున్నాను నాన్న, రైట్. సెమీ సర్క్యులర్ పాత్, ఇదంతా సెమీ సర్కిల్, హాఫ్ ఆఫ్ ద సర్కిల్. ఈ సెమీ సర్కిల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడంటే 5 meters, వన్ ఎండ్ టు అదర్ ఎండ్. డిస్టెన్స్ అంటే పాత్, నో డైరెక్షన్, అందుకే 6 మార్క్ వేయలేదమ్మా, రైట్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ కవర్డ్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్. నన్ను డిస్ప్లేస్మెంట్ అంటే ఎప్పుడు కూడా షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ వన్ పాయింట్ అనదర్ పాయింట్. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం నాన్న. సో దీన్ని మనం డిస్టెన్స్ అంటాం నాన్న, రైట్. ఇప్పుడు డిస్టెన్స్ టు డిస్ప్లేస్మెంట్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకే నన్ను మామూలుగా కంప్లీట్ లెంత్ ఫర్ ఫుల్ సర్కిల్ ఎంత అంటే మీకు ఆల్రెడీ తెలుసు నాన్న. డిస్టెన్స్ ఫర్ ఫుల్ సర్కిల్, కంప్లీట్ సర్కిల్, ఫర్ కంప్లీట్ సర్కిల్. సో డిస్టెన్స్ నే లెంత్ అంటాం నాన్న. సో లెంత్ ఫర్ కంప్లీట్ సర్కిల్ ఎంత సార్ అంటే లెంత్ ఆఫ్ ద సర్కిల్ నాన్న 2πr. యు ఆల్రెడీ నో దట్ r ఇస్ ద రేడియస్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. ఇక్కడ r ఉంటుంది నాన్న, ఇక్కడి నుండి ఇక్కడికి r ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ రేడియస్ సెంటర్ టు సర్కంఫరెన్స్. ఇదొక రేడియస్, సెంటర్ టు సర్కంఫరెన్స్ ఇదొక రేడియస్, రైట్. ఇంతేనా. ఫర్ ఎ సర్కిల్ రేడియస్ ఈస్ కాన్స్టెంట్, రైట్. ఓకే సార్. నాన్న డిస్టెన్స్ ఫర్ కంప్లీట్ సర్కిల్ 2πr నాన్న. అదే సెమీ సర్కిల్ అయితే దెన్ సెమీ సర్కిల్ లెంత్ విల్ బి వాట్. సో సెమీ సర్కిల్. సో అప్పుడు సెమీ సర్కిల్ లెంత్ ఎంత ఉంటుంది సార్, లేదా సెమీ సర్కిల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్. నాన్న సర్కిల్ అంటే 2πr, సెమీ సర్కిల్ అంటే 2πr/2, హాఫ్ ఆఫ్ ద సర్కిల్. సో 2πr/2 got 2 to get cancel, you get πr. సో got distance ఎంత సార్ అంటే πr అని చెప్తాం, రైట్. సో distance will be πr. సో distance will be πr. And what is your displacement right now? సో displacement ఏమవుతుంది సార్ అంటే displacement is equals to, displacement అంటే the shortest path between initial and final position. So this is your shortest path. Shortest path అంటే straight line from one end to other end, r plus r 2r, రైట్. సో ఇప్పుడు సెమీ సర్కిల్ డిస్టెన్స్ πr, డిస్ప్లేస్మెంట్ 2r. బట్ ఈ సెమీ సర్కిల్ డిస్టెన్స్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు సార్ సెమీ సర్కిల్ డిస్టెన్స్? 5 meters, రైట్. సో కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. దెన్ విచ్ ఇంప్లైస్ 5 meters is equals to πr, రైట్. సో 5 meters is equals to πr. నన్ను ఇక్కడ సెమీ సర్కిల్ డిస్టెన్స్ అన్నాడు. ఈ సెమీ సర్కిల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 5 is equals to πr, right. Then take r outside, then what you get? So r by t తీస్తే r is equals to 5/π, correct ma, right. So radius 5/π, but displacement given what? So displacement is equals to 2r. So 2 into r ante nana 5/π, right. Then which is equals to 10/π. So that displacement enta ante 10/π, right. So ikkada semi circle distance ఎంత అన్నప్పుడు, సో ఇక్కడ సెమీ సర్కిల్ డిస్టెన్స్ అన్నప్పుడు సింప్లీ 5 ఇస్ దేర్, రైట్. ఇప్పుడు అడిగిండేది రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు ద డిస్ప్లేస్మెంట్ అన్నాడు, రైట్. దెన్ హౌ యూ కెన్ రైట్ ఇట్. సో డిస్టెన్స్ టు ద డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది చూడమ్మా. డిస్టెన్స్ రేషియో డిస్ప్లేస్మెంట్, రైట్. ఓకే సార్. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు సార్ సెమీ సర్కిల్ కి? 5. సో దట్ 5 by ఓకే డిస్ప్లేస్మెంట్ 10/π you got, రైట్. నాన్న సెమీ సర్కిల్ అక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు సార్? 5 అన్నాడు. సో దీన్ని ఎలా మనం ప్లాన్ చేస్తాం సార్? సెమీ సర్కిల్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద సర్కిల్, డిస్టెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2πr, సెమీ సర్కిల్ అంటే హాఫ్ 2πr/2 πr. కానీ ఆ డిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 5. సో 5 is equals to πr.
ఆర్ బయట తీస్తానా 5/π. డిస్ప్లేస్మెంట్ షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్. సో కాబట్టి 2r అవుతుంది డిస్ప్లేస్మెంట్. సో దాన్ని డయామీటర్ అంటాం, రైట్. సో 2 into r అంటే 5/π. సో 10/π సింపుల్ నాన్న. ఓకే, సో వాడు రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు ద డిస్ప్లేస్మెంట్ అన్నాడు. సో డిస్టెన్స్ అంటే 5 meters, 5/, డిస్ప్లేస్మెంట్ యు గాట్ 10/π. సో దట్ ఓన్లీ. సో అప్పుడు పై ట్రాన్స్ఫర్స్ టు న్యూమరేటర్, దెన్ వాట్ టు గెట్ 5π/10 అన్న, సింపుల్. సో 5 ones 5 twos, సో అంటే నథింగ్ బట్ π/2 మా, రైట్. సో పై అంటే 22/7, కరెక్ట్. సో 22/7. So 22/7, denominator 2 is there, into 2. So 2 ones 2 11s. So then ratio becomes 11/7. That is your answer. So మీరు ఏ స్టడీ మెటీరియల్ తీసుకున్నా డైరెక్ట్ ఈ పార్ట్ ఇచ్చింటాను నాన్న. బట్ ఎలా వచ్చింది సార్? దిస్ ఇస్ ద ప్రూఫ్. మళ్ళీ ఎగ్జామ్కి ఏది రాయాలా సార్? లిజన్. సో ఎగ్జామ్కి మాత్రం ఇది రాస్తే చాలు నాన్న. సో జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చూడనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది రాస్తే మార్క్స్ ఈజీగా స్కోర్ అవుతాయి సార్ అని అడిగితే జాగ్రత్తగా చూడనా. సో జస్ట్ ఇక్కడ సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇదైతే గ్యారంటీ రాయాల్సిందే. ఓకే, సో సింపుల్గా ఇక్కడి నుండి రాసేస్తే చాలు నాన్న. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది రాయండి నాన్న, చాలు. సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే చాలు నాన్న. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, టోటల్ 2 marks. ఓకే, గుర్తుపెట్టుకోండి అన్న. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. అర్థమవుతుంది కదా నాన్న. సో జస్ట్ సెమీ సర్కిల్ డిస్టెన్స్ πr, వాడి వాల్యూ ఇచ్చాడు 5. సో r వాల్యూ 5/π. డిస్ప్లేస్మెంట్ అంటే 2r. సో 2 into 5/π 10/π. రేషియో అన్నాడు, రేషియో చేస్తే 11/7. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, నో నీడ్ ఆఫ్ దిస్ వన్. లేదు సార్ కొంచెం ఏముంది సార్ రాసేస్తామంటే దట్స్ యువర్ విష్. ఓకే, బట్ ఇది రాస్తే చాలా మంది. దిస్ ఈస్ ద ఫైనెస్ట్ వన్, రైట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడమ్మా. డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై అ బాడీ ఈస్ గివెన్ బై, సో S is equals to ఏంది ఇచ్చినట్టు చూడమ్మా, డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై అ బాడీ 2t plus 5t² meters నాన్న. వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ అన్నాడు. నా డిస్ప్లేస్మెంట్ ఏమి ఇచ్చాడు చూడమ్మా. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ 2t plus 5t². వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ అంటున్నాను నాన్న, రైట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ నాన్న? ఇది బోర్డు మోడల్ పేపర్లో కూడా ఇచ్చాడమ్మా ఈ బిట్, ఈ 2 marks క్వశ్చన్. సో ఎలా ఇచ్చాడు చూడన్నా. సో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ కనుక్కోవాలి. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తే యు గెట్ వెలాసిటీ, రైట్. సో అంటే ఫస్ట్ వెలాసిటీ కనుక్కుందాం. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్, ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్. కాబట్టి ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేయి, వెలాసిటీ వస్తుంది. వెలాసిటీని మనం డిఫరెన్షియేట్ చేయి, యు గెట్ యాక్సిలరేషన్. సో అప్పుడు ఎస్ఆర్లో చేస్తే ఏమవుతుంది చూడమ్మా. సో v is equals to ds/dt నాన్న, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో జస్ట్ డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేయండి అన్న. సో d/dt ఆఫ్ s నాన్న. సో s అంటే 2t plus 5t², రైట్. సో డిస్ప్లేస్మెంట్ అప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ నాన్న, 2 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం, dt/dt 1. సో కాబట్టి 2 plus 5 కాన్స్టెంట్ అన్న బయట పెట్టేస్తాం, రైట్. సో t², డిఫరెన్షియేషన్ ఆఫ్ t² అంటే పవర్ ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ పవర్ ఫార్ములా అంటే d/dx ఆఫ్ x⁴n, n into x⁻n-1. కాబట్టి ఇక్కడ చూడమ్మా, డిఫరెన్షియేషన్ ఆఫ్ పవర్ ఫార్ములా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, d/dx ఆఫ్ x⁻n, n into x⁻n-1. సో ఇక్కడ d/dt ఆఫ్ t² ఉంది నాన్న. సో స్క్వేర్ ఉంది, సో స్క్వేర్ ఉంది కాబట్టి 2 into t⁻2-1 అంటే నథింగ్ బట్ 2t. సో కాబట్టి ఇక్కడ 5 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం, d/dt ఆఫ్ t² అంటే 2t. దెన్ వాట్ ఈస్ యువర్ వెలాసిటీ? v is equals to 2 plus 10t. దట్ ఈస్ యువర్ వెలాసిటీ. బట్ అడిగిన వెలాసిటీ కాదు సార్, యాక్సిలరేషన్. సో వన్స్ అగైన్ డిఫరెన్షియేట్ ఇట్. సో అప్పుడు a is equals to dv/dt నాన్న, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిలరేషన్. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యు గెట్ యాక్సిలరేషన్. సో దట్ ఈస్ d/dt ఆఫ్ v. v అంటే వెలాసిటీ నాన్న, 2 plus 10t, రైట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 అంటే ఓన్లీ కాన్స్టెంట్ ఉంటే 0 ప్లస్, సో 10 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం సార్. ఎస్ సార్, dt/dt 1 అంటే నథింగ్ బట్
10 meter per second square. సో ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ సో 2t plus 5t square ఇచ్చాడో దెన్ వాట్ ఈజ్ యువర్ యాక్సిలరేషన్ యూ గెట్ మా 10 meter per second square. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది నో నీడ్, ఈ రైట్ సైడ్ నో నీడ్, బట్ దిస్ స్టెప్స్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఇది రాస్తే 2 marks నాన్న. ఓకే, సో జస్ట్ డిస్ప్లేస్మెంట్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో డిఫరెన్షియేట్ చేస్తే 2 కాన్స్టెంట్, dt/dt 1, 5 కాన్స్టెంట్, t square అంటే 2t 10t. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యూ గెట్ యాక్సిలరేషన్. ఓన్లీ కాన్స్టెంట్ 0, 10 అవుట్ సైడ్, dt/dt 1. సో 10 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడమ్మా. సో గివెన్ 9th క్వశ్చన్ ఇస్ వాట్? సో 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. An object is falling through a fluid is observed to have acceleration is given by. నన్ను ఒక ఫ్లూయిడ్లో ఒక ఆబ్జెక్ట్ని ఫాల్ చేశాడంట, రైట్, డౌన్వర్డ్ డైరెక్షన్లో. అప్పుడు యాక్సిలరేషన్ ఆఫ్ దస్ ఆబ్జెక్ట్ ఎంత ఉందంట? A is equals to G minus BV ఉందంట నాన్న. వేర్ G is gravitational acceleration and B is constant. After a long time it is observed to fall with constant velocity అన్నాడు. నాన్న ఎప్పుడైతే ఒక ఫ్లూయిడ్లో ఒక బాడీని ఫ్రీ ఫాల్ చేస్తూ ఉన్నాడో సర్టెన్ యాక్సిలరేషన్తో బాడీ ట్రావెల్ అవుతుందంట నాన్న. ఎంత యాక్సిలరేషన్తో? G మైనస్ BV. సో G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, B is constant, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం కొద్దిసేపు తర్వాత ద బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు. నాన్న ఎప్పుడైతే బాడీ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడో సో కాన్స్టెంట్ వెలాసిటీ మీన్స్ యాక్సిలరేషన్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. సో గట్టి ఇక్కడ యాక్సిలరేషన్ 0 అయిపోతుంది. వాట్ వుడ్ బి ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ వెలాసిటీ? ఆఫ్టర్ లాంగ్ టైమ్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. వాట్ ఈస్ దట్ వెలాసిటీ? నన్న కాన్స్టెంట్ వెలాసిటీ మీన్స్ యాక్సిలరేషన్ 0. సో గట్టి 0 ఈజ్ ఈక్వల్స్ టు G minus BV. So minus BV transfer this side, then BV is equals to G. But you want only constant velocity, V is equals to G by B. So this is what to call it as an constant velocity. So constant velocity ఎంత వచ్చింది సార్ అంటే G by B. That is your answer. ఇది రాస్తే 2 marks నాన్న. సో కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు, యాక్సిలరేషన్ 0. సో A ప్లస్లో 0 పెడుతున్నాం. సో G is equals to BV. సో V is equals to G by B. Simple. Next 10th question నాన్న. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడన్నా, ఏమి ఇచ్చారు చూడమ్మా. అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ ఈజ్ ద రిలేషన్షిప్ S ఈజ్ ఈక్వల్స్ టు VT ఈజ్ వ్యాలిడ్ అన్నాడు. నాన్న S ఈజ్ ఈక్వల్స్ టు VT అనే రిలేషన్ ఏ కండిషన్స్లో వ్యాలిడ్ అవుతుంది? సింపుల్ నాన్న. సో వెన్ పార్టికల్ ఆర్ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అంటాం నాన్న. సో వెన్ పార్టికల్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుందో, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్ 0, దెన్ యూ కెనాట్ గెట్ ఎనీ యాక్సిలరేషన్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. సో అప్పుడు S ఈజ్ ఈక్వల్స్ టు VT ఈజ్ వ్యాలిడ్. సో వెన్ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, రైట్, సో వెన్ పార్టికల్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అలాంగ్ స్ట్రైట్ లైన్, so when particle moving with constant velocity along straight line, so S is equals to VT valid. That is your answer. ఇది రాస్తే 2 marks నాన్న. సో గట్టి స్ట్రైట్ లైన్లో ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళినప్పుడు యాక్సిలరేషన్ 0. సో S is equals to VT you get నాన్న. సో దీస్ ఆర్ ద 2 marks నాన్న. సో దీని కంప్లీట్ PDF డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేసి ఉంటాను. బట్ ఫర్ మోర్ ఫర్దర్ వీడియోస్ నాన్న యూ కెన్ సెర్చ్ ఇన్ యూట్యూబ్ కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్. మీరు సెర్చ్ చేస్తే చాలు నాన్న. సో మోర్ నెంబర్ ఆఫ్ IP వీడియోస్, తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దానిలో అన్నీ కూడా ఉంటాయి నాన్న. సో యూ కెన్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ దిస్ వన్ నాన్న. థ్యాంక్ యూ.